రోజుల పాటు జరుగుతున్న రైలు రోకో రాష్ట్రంలో రాజకీయ సాంప్రదాయాన్ని కొత్త మలుపులు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూస్తే డిసెంబర్ 9 ప్రకటన వచ్చిన తర్వాత సమైక్యాంధ్రలో కూడా రైలు రోకోలు జరిగాయి. ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అందులో పాల్గొన్నారు. అయితే ఎవరి మీద కూడా నాన్ అవైలబుల్ కేసులు కానీ రైల్వే యాక్ట్ కానీ నమోదు చేయలేదు. కానీ ఇవాళ తెలంగాణ జిల్లాలో కాంగ్రెస్ సంబంధించి టీఆర్ఎస్ సంబంధించిన ఎంపీలు పట్టాలపైకి వచ్చి రైలు రోకో కార్యక్రమానికి మద్దతుగా నిలిస్తే వారిపై కేసులు నమోదు చేసి జైలుకు పంపించే కార్యక్రమాలు చేస్తున్నారు. వరంగల్లో సిరిసిల్ల రాజయ్య, కరీంనగర్ లో వివేక్, అటు నల్గొండలో మరికొందరు ఎంపీలు, విజయశాంతి లాంటి ఎంపీలు వీళ్ళందరినీ కూడా జైలుకు పంపడానికి నాన్ అవైలబుల్ కేసులు పెట్టిన వాతావరణం కనిపిస్తుంది. దీనిపై స్పందించడానికి మనతో పాటు వరంగల్ ఎంపీ రాజయ్య, తర్వాత శశింగనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య గారు ఉన్నారు. ఎంపీ గారు చెప్పండి, సీమాంధ్ర నాయకులు కూడా రాష్ట్ర రైలు రోకో చేస్తే అరెస్ట్ చేయని కేసులు పెట్టని పోలీసులు మీపై మాత్రం కేసులు పెట్టారు. దీన్ని ఎట్లా మీరు భావిస్తున్నారు? ఇది ఒక కక్ష సాధింపు చర్య. ఇది ఒక పవిత్ర ఉద్యమం నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కావాలని గత 60 సంవత్సరాల పోరాట ఫలితంగా ఉద్యమించినటువంటి ఉద్యమంలో భాగస్వామ్యం అవుతామని ముందే చెప్పాం. రైలు రోకోలో మేము పార్టిసిపేట్ కాబోతున్నాం, రైళ్లను రద్దు చేయండి, ప్రమాదాలు అయితే మా బాధ్యత కాదని చెప్తున్నాం. రైలు ఎక్కేవాళ్ళు లేరు, దిగేవాళ్ళు లేరు. ఏం పైశాచిక ఆనందం రైలు నడుపుతామంటారు. ఇది ఒక నియంతృత్వ పరిపాలన పోకడలు కనబడతా ఉన్నాయి. ఇది సరైన విధానం కాదు, మార్చుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎంపీలు ఎమ్మెల్యేలను కూడా అరెస్ట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బలవంతంగా పోలీసులు మిమ్మల్ని వ్యాన్లలో కుక్కాల్సిన పరిస్థితి వచ్చింది. మిమ్మల్ని పోలీస్ స్టేషన్లో బంధించి కొద్దిసేపట్లోనే జైలు కూడా పంపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వామ్యులుగా ఉన్న మీ మంత్రులు కావచ్చు, మిగతా ఎమ్మెల్యేలు కావచ్చు, వారి స్పందన ఎట్లుందని మీరు భావిస్తున్నారు? అత్యున్నతమైనటువంటి చట్టసభలో ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక దళిత ఎంపీని కనీస మర్యాదలు పాటించకుండా, మేమేం రైళ్లు పలగొట్టలేదే, పట్టాలు ఉడబీకలేదే, మేము శాంతియుతంగా గాంధీ మార్గంలో ఉద్యమంలో పార్టిసిపేట్ అయితే పెద్ద నేరంగా భావిస్తున్నారు. అదేం నేరంగా నాకు అర్థం కాలేదు. ఏదైనా ట్రైన్ గిట్ట ఆపినా ఏం జరిగిందని, ఏం విధ్వంసం జరిగిందని, ఇదేదైతే ప్రవాహానికి మీరు అడ్డుపడి విధ్వంసం సృష్టిస్తున్నారు, ఈ విధ్వంసం సృష్టించిన వాళ్ళు బాధ్యత వహించాలో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. మొట్టమొదటి మైండ్ సెట్ ఫిక్స్ చేసుకొని ఎంతటి వారాన్ని ఉపేక్షించము, మేము కేసులు పెడతాం. ఏం కేసులు పెట్టి పరిపాలన చేస్తాం? బెత్తం కర్రతో పరిపాలన చేస్తాం? ప్రజాస్వామ్యం ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా పరిపాలన చేస్తాం. సాధ్యం కాదు. బతకలేక వచ్చిండ్రు, మీరు బతకలేక వచ్చినాక అట్లా ఉండాలి. కానీ అంతకన్నా ఎక్కువ చెప్పాను. ఎమ్మెల్యే రాజయ్య గారు, మీరు చెప్పండి, ఇవాళ అరెస్టుల పట్ల మీ స్పందన ఏంటి? ఈరోజు అరెస్టులు అప్రజాస్వామికం. శాంతియుతంగా గాయందేయ మార్గంలో నిరసన తెలిసే కార్యక్రమం. ఇక్కడ ఎలాంటి విధ్వంసం కానీ, కనీసం ఒక ట్రాక్ చిన్న నట్టు బోలోటు కూడా తీయలేదు, ఏ ట్రైన్ ఆపలేదు, లేదా ప్యాసింజర్లను అడ్డుకున్నది లేదు, ట్రైన్ను అడ్డుకున్నది లేదు. ఎలాంటి డిస్టర్బెన్స్ లేనప్పటికీ కూడా 5 నిమిషాలలో 10 నిమిషాలకు తీసుకుపోయి కేసులు అంటే ఇది ఎంత ప్రజాస్వామ్యం అర్థమవుతోంది. దీనికి పూర్తిగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత వహించాల్సిన అవసరం ఉన్నది. సమైక్యాంధ్ర ఉద్యమం నడిచినప్పుడు కూడా రైలు రోకో జరిగాయి, కానీ అక్కడ ఎమ్మెల్యేలు ఎంపీల మీద ఎలాంటి కేసులు నమోదు చేయలేదు. కానీ తెలంగాణకు సంబంధించిన రైలు రోకోకు సంబంధించి ఎంపీల ఎమ్మెల్యే మీద కేసు పెట్టారు. ఈ వివక్షణ మీరు ఎట్లా? ఇది నిజంగా మొత్తం తెలిసి అడిగే ప్రశ్నలు ఎక్కువ. ఎందుకంటే ఇప్పుడు పాలించేది మొత్తం సీమాంధ్ర వాళ్ళే. అక్కడ ముఖ్యమంత్రి గారు సీమాంధ్ర నాయకుడు, గవర్నర్ అటు ముఖాన్ని మాట్లాడిన ఆయన, తర్వాత డీజీపీ అక్కడి నుంచి వెళ్ళే ఉన్నాడు, స్పీకర్ అక్కడి నుంచి వెళ్ళే ఉన్నాడు, పిసిసి అధ్యక్షుడు అక్కడి నుంచి వెళ్ళే ఉన్నాడు, తర్వాత కౌన్సిల్ చైర్మన్ అక్కడి నుంచి వెళ్ళే ఉన్నాడు. అసలు ప్రభుత్వం మొత్తం సీమాంధ్ర వాళ్ళు నడిపిస్తుంటే తెలంగాణ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఎట్లుంటారో సీమాంధ్రకి అనుకూలంగానే ఉంటారు. కాబట్టి వాళ్ళ మీద ఎలాంటి కేసులు పెట్టలేదు. అందుకనే ఇక్కడ జరిగే విషయాలు కక్ష సాధింపు. ఇది ఒక్కటే కాదు, మల్లాది విష్ణు కానీ రమేష్ వాళ్ళందరూ కూడా మొత్తం సూటెడ్ సైట్ ఉద్యమకారులందరినీ నిలబెట్టి కాల్చి చంపాలని చెప్పేసి వాళ్ళు మాట్లాడితే వాళ్ళ మీద కేసులు లేవు. టీజీ వెంకటేష్ దళాలను సైనిక దళాలను తయారు చేస్తామంటే ఆయన మీద కేసులు లేవు. తర్వాత పయ్యావుల కేసు ఆయన అంటే మొత్తం ఆత్మాహుతి దళాలు తయారు చేస్తామని ఆయన అంటే ఆయన మీద కేసులు లేవు. కానీ రెచ్చగొట్టే ప్రసంగం చేస్తే మాత్రం ఇక్కడ కేసులు ఇంకా చెప్పండి. ఇలాంటి నిర్ణయాలు తీసుకొని మిమ్మల్ని అందరూ అరెస్ట్ చేసినప్పటికీ, వివక్ష చూపెడుతున్నప్పటికీ ఇంకా ఈ సీమాంధ్ర సర్కారులో తెలంగాణకు సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రిగా కొనసాగడంపై మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా ప్రజల చేతిలో శిక్ష పడక తప్పదు. ఇప్పటికైనా కూడా ప్రజాభిష్టానికి మేరం. ఎందుకంటే ప్రజల ఓట్లతోటి మనం ఇవాళ ప్రజాప్రతినిధులు అయినాం.
ఇప్పటి వరకు మా పార్టీకి సంబంధించిన వాళ్ళు మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వెంటనే వాళ్ళ పదవులకు రాజీనామా చేసి మరి ప్రత్యక్ష ఉద్యమంలో పాల్గొంటే మనం ప్రజల పక్షాన ఉంటాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందు వరుసలో ఉండటానికి అవకాశం ఉంటుంది. సోనియా గాంధీ గారు ఏఐసిసి అధ్యక్షురాలుగా లేదా యూపీఏ చైర్పర్సన్ గా ఆమె నిర్ణయం తీసుకోవాలంటే ఇది ఒక్కటే మార్గము. రాజ్యాంగ సంక్షేమం, రాజకీయ సంక్షేమం తీసుకొచ్చి ప్రభుత్వాన్ని స్తంభింపజేస్తే మాత్రమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడి వాళ్ళందరూ మంత్రులు ఎమ్మెల్యేలు తప్పకుండా ప్రత్యక్ష రాజీనామా చేసి రావాలని కోరుకుంటాం. మీద కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేలు ఎంపీల అరెస్టు వాళ్ళ నాన్ అవైలబుల్ కేసులు పెట్టడం పట్ల ఒక రకమైనటువంటి ఆవేదన, బాధ కాంగ్రెస్ ప్రజలు వ్యక్తం అవుతుంది. ఇప్పటికైనా మంత్రులు తమ పదవులను వదులుకొని ఉద్యమాలకు రావాలనే డిమాండ్ కూడా బయలుదేరింది. సీమాంధ్ర నాయకులు చేసిన తప్పులను ఉపేక్షిస్తున్న ప్రభుత్వం తెలంగాణ వారు న్యాయబద్ధమైన పోరాటం చేస్తుంటే మాత్రం జైలులో పెట్టడానికి కుట్ర పండుతున్నారనే ఒక ఆరోపణలు కూడా వినవస్తున్నాయి. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. సార్, ఇంకా మనకు ప్రమోషన్ రానట్టనా? ఇంకేం వస్తాయి సార్? ఒప్పందాలు గంగల కలిసి సూత్రాలు కట్టుబండలా, అడ్డమైన జీవులతోటి నడ్డి మీద బండవాడా. అవును సార్, 2 తరాల బట్టి నష్టపోతూనే ఉన్నాం. ఇక మన రాష్ట్రం మనకు రాకపోతే ఇంకేం మిగలదు. మంచిగా చెప్పారు సార్. ఇప్పటికైనా మన తెలంగాణ మనం తెచ్చుకోకపోతే మన వాంఛన బతుకులే. ఇక ఇప్పుడు రాకపోతే తెలంగాణ ఎప్పటికీ రాస్తారు. అందుకే తెలంగాణ వచ్చేదాకా తెగించి కొట్టాడుడే సకల జనుల సమ్మె. సింగరేణి ఉప్పొంగి ఉద్యమమై ఎగిసింది. సకల జనుల సమ్మెకి కథం తొక్కి కదిలింది. సింగరేణికి దండాలో మా తెలంగాణ మాకు కావాలి అంటూ అగ్గిరవ్వలే ఎగిసిన పోరు బిడ్డలు కొప్పుల నర్సయ్య, పల్లె లింగయ్య, జనగాం నర్సయ్యలతో ఎవర్ ష్యూర్ మాట ముచ్చట ఈ ఆదివారం రాత్రి 7:30 ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్న వారు ఎవర్ ష్యూర్. సహ సమర్పించువారు శ్రేష్టమైన నిర్మాణాల కోసం. సర్కారు కుట్రల్ని తిప్పికొట్టిన తెలంగాణ జనం. ఉద్యమకారులపై అడ్డగోలుగా రెచ్చిపోయిన పోలీసులు, పలువురు నేతల అరెస్ట్, ఆర్పీ యాక్ట్ కింద కేసులు. రామాయంపేట పిఎస్ ముందు రివర్స్ డ్రామా, అరెస్టు చేయాలంటున్న తెలంగాణ వాదులు, వద్దంటున్న పోలీసులు. తెలంగాణ ప్రకటన వచ్చేదాకా సమ్మె ఆగదు, సర్కార్కు తేల్చి చెప్పిన ఉద్యోగ సంఘాలు. జానారెడ్డి ఇంట్లో టీ మంత్రుల భేటీ, భవిష్యత్ కార్యాచరణపై చర్చ. ఢిల్లీకి ముట్టిన రైలు రోకో సెగ, ఏఐసిసి ఎదుట జేఏసీ ధర్నా. లోకాయుక్త ఎదుట లొంగిపోయిన యడ్యూరప్ప. నమస్తే తెలంగాణ టీ న్యూస్ కి స్వాగతం.
తొలి రోజు రైలు రోకో గ్రాండ్ సక్సెస్ అయింది. వలస పాలకుల దుర్మార్గం, కాకి జులుంను బేకాతారంటూ 10 జిల్లాల్లో పల్లె పల్లె కదిలింది. చిన్న పెద్ద ఆడ మగ తేడా లేకుండా సకల జనులు రైల్వే స్టేషన్లను ముట్టడించారు. జై తెలంగాణ నినాదాలతో స్వరాష్ట్ర ఆకాంక్షను చాటి చెప్పారు. బల ప్రయోగం, అక్రమ నిర్బంధం